చేవేళ్ల బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టడంతో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శతగాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చేవేళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో టిప్పర్లోని కంకర బస్సులోని ప్రయాణికులపై పడింది. కంకర పడడంతో ప్రయాణికులు అందులోనే కూరుకుపోయి చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. శతగాతులను చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీళ్ళ ఎక్కువగా వలస కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. చేవేళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మినిస్టర్ గారు ఒకటి, ఇఫ్ మహేందర్ రెడ్డి హాస్పిటల్ కాదు, వాళ్ళు ఏమైనా పేషెంట్ అటెండెంట్ వేరే హాస్పిటల్ ఎక్కడ పోయినా పోనిస్తాం అక్కడికి. ఎట్లా అంతే అంతే పోస్ట్మార్టం మన చేవేళ్ల హాస్పిటల్. ఇప్పుడు సీఎం గారు కన్ఫర్మ్ చేసినాక సిఎస్ గారు మాట్లాడి ఇప్పుడు కన్ఫర్మ్ చేసినాక చెప్తాం. ఇప్పుడు మీరు చేయండి ప్రభాకర్. ఇప్పుడు మనం అనుకొని మేము ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు, ఎక్స్గ్రేషియా 5 lakhs మీరు 2 lakhs 7 lakhs ఇస్తున్నామని డేట్ చెప్పేసాడు. చెప్పేశాను అంటే మొత్తం 7 lakhs అని చెప్పు. ప్రభాకర్ 7 lakhs ఎట్లా ఇస్తారంటే 5+2 ఇస్తామని చెప్పండి. సిఎస్ గారు ఇన్స్ట్రక్ట్ కలెక్టర్ గారు, ఇఫ్ ఈజ్ ఆన్ ద లైన్, ఆల్ ద బాడీస్ 19 బాడీస్ నాగిరెడ్డి గారు, please see that in coordination with the district collector, provide them all the ambulances. 19 ambulances should be there to disperse to their destinations. To their destination immediately. Right. Collector garu, Narayan Reddy. ఇమ్మీడియట్ గా యాక్ట్ చేయండి నారాయణ రెడ్డి. ఇమ్మీడియట్ గా మీరు you put కాదు నారాయణ రెడ్డి, you do one thing, call all your important all concerned MROs, 19 bodies ki 19 concerned responsible people, assign them and give them that 5,000 నా మనం పరంగా ఇప్పుడు ఇచ్చాం. 10,000 ఎంత ఇస్తాం ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఏమండి? అక్కడే ప్లాన్ చేయండి, డాక్టర్స్ ని మొబిలైజ్ చేసి పంపించేసండి. మేక్ దెమ్ రెడీ, because we should not give any political space for anybody. Yeah.
ఇట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్ అసలు యాక్చువల్లీ. కలెక్టర్ గారు ఒక పని చేయండి, ఇప్పుడు మీరు 3 హాస్పిటల్స్ అన్నారు కదా, 3-4 హాస్పిటల్స్ వేరే ఇమ్మీడియట్లీ పోస్ట్ మార్టం గురించి ట్రై టు పుట్ ద బాడీస్ టు దోస్ ప్లేసెస్ అండ్ ఆస్క్ ద డాక్టర్స్ ఓవర్ దేర్ టు బి రెడీ ఇంక్వెస్ట్ అయిన వెంటనే. అండ్ సెకండ్ థింగ్, పుట్ 19 బాడీస్ కి 19 రెస్పాన్సిబుల్ పీపుల్ పెట్టండి, 19 అంబులెన్సెస్ ప్రొవైడ్ చేయండి, ప్రొక్యూరింగ్ ఎవ్రీథింగ్ థింగ్స్. బికాజ్ నేను వై ఐఎమ్ సేయింగ్ అదే ఒకటి మినిస్టర్ గారు ఒకటి, ఇఫ్ మహేందర్ రెడ్డి హాస్పిటల్ కాదు, వాళ్ళు ఏమైనా పేషెంట్ అటెండెంట్ వేరే హాస్పిటల్ ఎక్కడ పోయినా పోనిస్తాం అక్కడికి ఎట్లా. అంతే అంతే పోస్ట్ మార్టం మన చేవెళ్ళ హాస్పిటల్. ఇప్పుడు సీఎం గారు కన్ఫర్మ్ చేసినాక సిఎస్ గారు మాట్లాడి ఇప్పుడు కన్ఫర్మ్ చేసినాక చెప్తాం. ఇప్పుడు మీరు చేయండి ప్రభాకర్. ఇప్పుడు మనం అనుకొని మేము ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసిండ్రు, ఎక్స్గ్రేషియా 5 lakhs మీరు 2 lakhs 7 lakhs ఇస్తున్నామని చెప్పేసాడు. చెప్పేశాను అంటే మొత్తం 7 lakhs అని చెప్పు. ప్రభాకర్ 7 lakhs ఎట్లా ఇస్తారంటే 5+2 ఇస్తామని చెప్పండి. సిఎస్ గారు ఇన్స్ట్రక్ట్ కలెక్టర్ గారు, ఇఫ్ ఈజ్ ఆన్ ద లైన్, ఆల్ ద బాడీస్ 19 బాడీస్ నాగిరెడ్డి గారు, please see that in coordination with the district collector, provide them all the ambulances. 19 ambulances should be there to disperse to their destinations. To their destination immediately. Right. Collector garu, Narayana Reddy.